హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక సరికొత్త ఆకుతో మీ ముందుకొచ్చానండి. అదే పొనగింటాకు. మనకి అందరికీ విలేజ్‌లో కూడా ఈ ఆకు చాలా బాగా దొరుకుతుందండి. మరి సిటీస్‌లో అయితే దీన్ని తప్పకుండా కొనాల్సొస్తుంది. మనకి తెలియకుండానే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేమిటో మీకు తప్పకుండా తెలియచేస్తాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా తప్పకుండా తెలుసుకోండి. దీంట్లో మనకి చాలా మంచి విటమిన్స్ అనేవి దొరుకుతాయి. అవేంటో ఒక్కొక్కటి మీకు ఇప్పుడు తెలియచేస్తానండి. దీంట్లో ఫస్ట్ వన్ అంటే ఏ ఆకుకూరలోనైనా మనకి ఫస్ట్ దొరికేది ఏంటంటే దేన్ని తిన్నా కానీ కంటి చూపు అనేది మనకి బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ఆకుకూరలో మనకి దొరికే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కంటి చూపు అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈ ఫోన్లకి, టీవీకి, కంప్యూటర్స్‌కి అడాప్ట్ అయి ఉన్నారు కదండీ. సో, ఈ బిజీ లైఫ్‌లో మనం తీసుకునే ఆహారంలో ఇది ఒక స్టెప్‌గా యాడ్ చేసుకున్నారంటే మీకు కొంచెం బెనిఫిట్‌గా ఉంటుంది. అందరూ కంప్యూటర్స్ ముందర కూర్చొని బాగా కంటి చూపు అనేది లాస్ అవుతున్నారు కదండీ. చిన్న ఏజ్‌లోనే పిల్లలు కూడా స్పెట్స్ అనేది పెట్టుకుంటున్నారు. సో, మనం తప్పకుండా ఈ ఆకుని తీసుకున్నట్టయితే మనకి కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుందండి. దీని గురించి బెనిఫిట్స్ అనేది మీకు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా అందరూ తెలుసుకొని దీన్ని తీసుకొని మంచి ప్రయోజనాలని పొందుతారని కోరుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి కంటి చూపు అనేది బాగా వృద్ధి చెందుతుందండి. దీనిలో మెయిన్‌గా మనకు దొరికే విటమిన్స్ వచ్చేసి విటమిన్ సి, ఏ, దీంట్లో మనకి ఐరను, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఈ ఆకు నుంచి మనకి సమృద్ధిగా దొరుకుతాయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి మనకి రక్తాన్ని బాగా శుద్ధి చేసి రక్తం బాగా తయారయ్యేలా చూస్తుందండి. రక్తహీనత అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు గాన దీన్ని వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కానీ తీసుకున్నట్టయితే మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో, మనకి బ్లడ్ అనేది సమృద్ధిగా ఈ ఆకు ద్వారా లభిస్తుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అనారోగ్యాల నుంచి కూడా బాగా కాపాడుతుందండి. ఈ సీజన్‌లో మనకి రైనీ సీజన్స్‌లో ఎక్కువగా వచ్చేసి ఆల్మోస్ట్ ఫీవర్స్, కాఫ్ అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి కదండీ. సో, ఈ ఆకుని మనం తీసుకున్నట్లయితే కొద్ది వరకు అనేది బాగా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చర్మ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుందండి. చర్మం మనకి గ్లోగా ఉండడానికి కానీ, మొటిమలు లేకుండా ఉండడానికి కూడా ఈ ఆకుని తీసుకున్నట్టయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మన దరి చేరవండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనం బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇది పాయింట్ కానీ తప్పకుండా మీరు ఫాలో అయినట్టయితే వెయిట్ లాస్ అనేది అవ్వడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి జుట్టు ఊడకుండా ఉంటుందండి. దృఢంగా ఉంటుంది. ప్లస్ జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాన్సర్ అలాంటి వ్యాధులను కూడా దరి చేయకుండా చూస్తుందండి. ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదండీ. సో, ఏదో ఒక లోపం వల్ల అలాంటి మనకి ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, మనం కొద్ది వరకైనా ఇలాంటివి తీసుకున్నట్టయితే ఇలాంటి ఆహారాన్ని అవి మనకి రాకుండా ఉండడానికి మనం చూసుకోవచ్చండి. సో, 100 గ్రాముల పొనగింటాకు మనం తీసుకున్నట్లయితే 510 మిల్లీగ్రాముల కాల్షియం అనేది మనకి లభిస్తుందండి. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా పాలని సరిగ్గా తాగరు కదండీ. ఇప్పుడు చిన్నపిల్లలైతే ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే అస్సలు పాలు తాగాలంటే పెద్ద యుద్ధమే జరుగుతుందండి. సో, ఎవరిలోనైనా ఆ పాయింట్ కామన్‌గా ఉంటుందనుకుని చెప్తున్నానండి. పిల్లలు చాలా వరకు పాలు ఆ స్మెల్ వల్ల కానీ ఎందువల్ల వాళ్ళు ఆ పాలని సరిగ్గా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్‌ని వాళ్ళకి మనం పెట్టినట్టయితే మనం పాల కంటే ఎక్కువ 3 రెట్లు ఎక్కువ కాల్షియం అనేది ఈ ఆకు ద్వారా మనకి లభిస్తుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి మెయిన్‌గా వచ్చేసి ఈ అనారోగ్య సంబంధిత సమస్యలు అంటే మనకి చాలా వరకు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ రైనీ సీజన్‌లో ఎక్కువగా పిల్లలకి కానీ, పెద్దలకి కానీ ఈజీగా వచ్చేస్తుందండి. సో, ఇవి మనకి చాలా తక్కువ రేట్‌లో అందుబాటులో మనకి ఎప్పుడు మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫుడ్‌ని మనం అవాయిడ్ చేసేసి ఎక్కువ రేట్లు పెట్టి మనం అలాంటి బయట ఆహారం తినే బదులు
ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కలగలుపున్న ఇలాంటి ఆహారాన్ని మనం తీసుకొని మన పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, ఫ్యామిలీ అందరికి గాని మనం చేసి పెట్టినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం రోజువారీ పనులను చేసుకుంటూ హెల్తీగా ఉండొచ్చండి. సో, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.